వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఈరోజైతే మా జర్నీ రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్తున్నాం. అక్కడి నుంచి ద్వారకా తిరుమల ఉంటుంది. ఈ జర్నీ వచ్చి 2 బ్రేక్ జర్నీల కింద ఉంటుంది. పార్ట్ 1 భద్రాచలం వీడియో, అక్కడి నుంచి పార్ట్ 2 వచ్చి ద్వారకా తిరుమల వీడియో. మేమైతే బైక్ మీద బయలుదేరడం జరిగింది. ఫస్ట్ అయితే కోరుకొండ రీచ్ అవ్వం. కోరుకొండ నుంచి గోకవరం మీదుగా రంపచోడవరం, మారేడుమిల్లి, భద్రాచలం. ఈ జర్నీలో మనకి మెయిన్ ముఖ్యంగా ఏమేమి ఉంటాయి అనేది అన్నీ కవర్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. మేమైతే హోండా షైన్ బండి తీసుకుని మార్నింగ్ 8కి స్టార్ట్ అవ్వాం. ఈరోజైతే వర్షం చిరుజల్లుల కింద ఉంది. మా జర్నీ అయితే ఇప్పుడు ప్రజెంట్ సీతపల్లి దగ్గర ఉన్నటువంటి శ్రీ గడి బాపనమ్మ తల్లి దేవస్థానం దాటుతున్నాం. ఈ గుడి కూడా చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు, తప్పనిసరిగా చూడండి. మెయిన్ ఏంటంటే ఈ రూటు మేము ఎంచుకోవడానికి కారణం ఘాట్ జర్నీ ఉంటుంది. ప్రకృతి గుడిలో ట్రావెల్ చేస్తూ ఉంటాం. రంపచోడవరంలో సీతపల్లి వాగు ఇవన్నీ చూడొచ్చు. అంతేకాకుండా మారేడుమిల్లి ఘాట్ జర్నీ అయితే చాలా చక్కగా ఉంటుంది. మీకు ఏమేమి వస్తాయి, ఏమేమి చూడొచ్చు, ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇది డీప్ ఫారెస్ట్. రంపచోడవరం ఎంట్రన్స్లోనే మనకి సీతపల్లి వాగు వస్తుంది. సీతపల్లి వాగు అయితే చాలా బాగుంటుంది, వ్యూ చూడొచ్చు. అక్కడి నుంచి వాగు దాటిన తర్వాత మనకి రంప శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. నా షార్ట్ వీడియో కూడా ఉంటుంది. టెంపుల్ కొండపైన ఉంటుంది, చాలా బాగుంటుంది. రాజమండ్రి నుండి భద్రాచలంకి 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 100 కిలోమీటర్ల పైగా మనం ఫారెస్ట్ గుండా ట్రావెల్ చేస్తాము. మనం ఇప్పుడే రంపచోడవరం చేరుకోవడం జరిగింది. చూడండి, వాతావరణం అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. అందుకే నేను ఈ జర్నీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. రంపచోడవరం మారేడుమిల్లి ఘాట్ జర్నీలో ఇంచుమించుగా 20 టైమ్స్ ట్రావెల్ చేసి ఉంటాను. ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా కూడా నాకు కొత్తగా ఉంటుంది. ఎప్పుడైనా మైండ్ రిలాక్స్ అవ్వాలని కోరుకున్నప్పుడు ఇలాగా జర్నీ చేస్తాం. అందులో నాకు ఇష్టమైన రోడ్లో ఇది మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే రంపచోడవరం వచ్చి పోలవరం జిల్లాకి డిస్టిక్ హెడ్ క్వార్టర్ కింద మార్చడం జరిగింది. మన ఏజెన్సీకి సెంటర్ పాయింట్లో ఉంటుంది. ఇక్కడైతే మనకు అన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతుంది. ఈ చుట్టుపక్కల అంతా కూడా మార్కెట్కి ఇక్కడికి రంపచోడవరం రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడి నుంచి దేవీపట్నం వెళ్ళడానికి, ఇటు రంపచోడవరం వయా మారేడుమిల్లి వెళ్ళడానికి అన్నింటికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది మెయిన్ సెంటర్. ఇప్పుడే మనం రంపచోడవరం దాటి వచ్చాం. చూడండి, వాగు దగ్గర అది ఇక్కడ రోడ్డు పైన పశువులు ఎక్కువ వెళ్తుంటాయి. పశువులనే కాదు, కొన్ని జంతువులు, కోతులు, కొన్ని జంతువులు రోడ్డు క్రాస్ అవుతుంటాయి. మనం చాలా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయాలి. ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది. అండ్ స్ట్రైట్ కర్వ్స్ కూడా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే రోడ్డు బాగుందని ఎప్పుడైతే కొంచెం స్పీడ్గా ట్రావెల్ చేస్తామో కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. స్లో జర్నీ చేయండి. ఇలా జర్నీ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రింకింగ్ చేసి జర్నీ చేయొద్దు. హెల్మెట్ లేకుండా కూడా జర్నీ చేయొద్దు. ఇది వచ్చి భూపతిపాలెం రిజర్వాయర్. మనకి రంపచోడవరం నుంచి దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ తర్వాత వస్తుంది. ఇక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉంటుంది, బోట్ షికార్ చేయొచ్చు. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి ఘాట్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మధ్యలో చాలా ప్లేస్లో మీరు ఆగితే ఫోటో తీయచ్చు. ఇప్పుడు మనం మారేడుమిల్లికి చేరుకున్నాం. మారేడుమిల్లి చేరుకునేటప్పుడు ఒకసారి అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. మిట్ట మధ్యాహ్నం కూడా మనకి ఎండ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ 4 అయ్యేటప్పటికి బాగా చల్లగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫారెస్ట్లో జర్నీ చేస్తున్నాం. ఈ అటవీ ప్రాంతం అయితే మాత్రం దట్టంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ మారేడుమిల్లి నుంచి భద్రాచలం ఘాట్ రోడ్ జర్నీ ఉంటుంది, 40 కిలోమీటర్స్. ఇక్కడ మనకి కాఫీ తోటలు ఉంటాయి. ఈ కాఫీ తోటలు దాటిన తర్వాత మనకి
జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఉంటుంది, అమృతధార వాటర్ ఫాల్స్ ఉంటుంది. జలతరంగిణి వాటర్ ఫాల్స్కి ప్రత్యేకంగా వీడియో చేస్తాను, మీరు తప్పనిసరిగా చూడండి. వీడియో అయితే మాత్రం ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇదే మీకు చెప్పినటువంటి జలతరంగిణి వాటర్ ఫాల్స్. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది వాటర్ ఫాల్. మనకి మారేడుమిల్లికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే జలతరంగిణి వాటర్ ఫాల్స్. ఇది దాటిన తర్వాత పాములేరు వాగు మీకు చూస్తున్నారు కదా, ఇది చాలా డేంజర్. పాములేరు వాగు అంటారు దీన్ని. ఇక్కడ ఈ వాగులోకి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా దిగొద్దు, ఇది చాలా డేంజర్. మీకు ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ మొసళ్ళు కూడా ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి, చాలా డేంజర్ అన్నమాట. ఈ వాగు దాటిన తర్వాత మనకి చిన్న ఇల్లు కింద ఉంటాయి, గెస్ట్ హౌస్లు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది. ఈ వాగు ఈ పరిసర ప్రాంతాలు అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఆగి మేము ఏం చేస్తామంటే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే పనసకాయ చూసేటోడికి మా వాళ్ళకి చాలా నచ్చింది. వెంటనే ఒక పనసకాయ కోయించుకుని తినడం మొదలుపెట్టామాట. ఇప్పుడు మనం ట్రావెల్ చేసేది పాపకొండ నేషనల్ పార్కు. ఇదంతా కూడా పుల్లు తిరిగే ప్రదేశం. మనం అటవీ ప్రాంతం వదిలి పుల్లు ఎందుకు మైదాన ప్రాంతాలకు వస్తున్నాయి అంటే ఈ అటవీని ధ్వంసం చేయడం వల్ల. ఇదే సోకులేరు వాగు, నా వీడియోలో ఉంటుంది చూడండి. ఘాట్ రోడ్ జర్నీ అయితే చాలా బాగుంటుంది, 40 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మధ్యలో మనకి చాలా వాటర్ ఫాల్స్ రావడం జరుగుతుంది. పక్కన వాగు, ఇటు పక్క ఏమో కొండ ఉంటుంది. ఈ జర్నీ అయితే మాత్రం ఈ 40 కిలోమీటర్స్ ఘాటి అయితే చాలా బాగుంటుంది. మనకి రాజమండ్రిలో వాటర్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు కూడా భద్రాచలంలో వాటర్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ వాగులన్నీ కూడా మనకి రాజమండ్రికి చేరుకునే వాగులే. మనం తులసిపాకలు చేరుకునేసరికి అటవీ ఉత్పత్తులు దొరికే షాప్ ఒకటి ఉంటుంది రోడ్ సైడ్. వస్తువులన్నీ చాలా బాగుంటుంది, తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చింతూరుకి చేరుకున్నాం. నేను ముందుగా చెప్పినట్లు ఈ రోడ్డు ఎన్నుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఘాట్ జర్నీ ఉంటుంది. ఈ మొత్తం ఏజెన్సీలో ట్రావెల్ చేయొచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ చింతూరు కూడా అప్పుడు నియోజకవర్గం అయింది, డివిజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడైతే శబరి వాగు, ఇది దీని మీద బ్రిడ్జ్ కట్టడం జరిగింది. ఇది కూడా మన రాజమండ్రికి రీచ్ అయ్యేది. ఈ చింతూరు దాటిన తర్వాత మళ్ళా ఒక రోడ్డు ఒకటి ఉంటుంది, ఇది ఛత్తీస్గఢ్ ఒరిస్సాకి వెళ్ళడానికి మార్గం. ఈ రోడ్ నుంచి మళ్ళీ మనం ఛత్తీస్గఢ్ కూడా చేరుకోవచ్చు, ఇది బార్డర్ కూడా. ఇప్పుడైతే మనం భద్రాచలం రీచ్ అయ్యాం. భద్రాచలం చేరుకోవడానికి డైరెక్ట్ రైలు మార్గం లేదు. ఇక్కడ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అని ఉంటుంది, BDCR, దీని కోడ్ కొత్తగూడెం రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి భద్రాచలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోదావరి నది ఒడ్డున వెలిసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ టెంపుల్ని 17వ శతాబ్దంలో భక్త రామదాస్ అనబడే కంచర్ల గోపనాథ్చే నిర్మించబడిన ఆలయం ఇది. ఇది దక్షిణ అయోధ్య కూడా పిలువబడుతుంది. ఇక్కడ స్వామివారి స్వయంభూమూర్తిగా వెలిసి ఉన్నారు. ఇక్కడ జరిగే శ్రీరామనవమి వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి. రూమ్స్ ఇక్కడైతే దేవస్థానం వారి రూమ్లు ఉన్నాయి, మరియు సత్రాలు మఠాలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ రూమ్లు కూడా అందుబాటులో ఉంటాయి. సుమారుగా 1000 రూపాయల నుండి 5000 వరకు ఛార్జ్ చేసుకుంటారు. భద్రాచలం వచ్చే భక్తులైతే తప్పనిసరిగా విజిట్ చేయవలసిన ప్లేస్ అంటే గోదావరి. ఇక్కడ మనకి గోదావరిలో స్నానం చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ ఘాటు అయితే ఈ గోదావరి దగ్గర నిర్మించబడిన ఘాట్లు అయితే చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ ముందుగా మనం స్నానం చేసి అప్పుడు స్వామివారిని దర్శించుకోవచ్చు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది టెంపుల్ టైమింగ్స్. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకి దేవస్థానం ఓపెన్ చేస్తారు, మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 3 గంటల నుంచి 9 గంటల వరకు కూడా దర్శనాలు అలౌ చేస్తారు. గుడి లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కెమెరా రికార్డింగ్ ఉండదు. ఈ టెంపుల్లో కూడా నిత్య అన్నదాన పథకంలో భాగంగా ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్యలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 11:30కి టోకెన్స్ ఇస్తారు. టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దీనికి కంటిన్యూగా ద్వారకా తిరుమల వీడియో ఉంటుంది, తప్పనిసరిగా వాచ్ చేయండి.
మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఇట్లు భీష్మ ద మాస్టర్.